ఆల్ వెల్కమ్ టు ట్రాక్ ఇండస్ట్రీ. ఈరోజు మన ఛానల్లో చెరుకు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఎలా చేస్తారు బెల్లం తయారీ విధానం గురించి తెలుసుకుందాం. బెల్లం తయారీ విధానం ఎలా అంటే, ఈ చెరకు ఉంది కదా, ఈ చెరకుని అలా మిషన్ నుంచి దాని నుంచి రసం తీస్తారు. నుంచి పిప్పి సపరేట్గా వెళ్తుంది, అలాగే రసం సపరేట్గా ఒకవైపు వెళ్తుంది. సో ఈ పిప్పినంతా కూడా ఇలా కలెక్ట్ చేసి అక్కడ అలా ఆరబెడతారు. అలా ఆరబెట్టింది బాగా మండుతుంది కాబట్టి సో ఇలా ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఇలా వచ్చిన రసాన్ని ఇలా ఇక్కడి నుంచి టోటల్గా ఎక్కడైతే కలెక్ట్ అవుతుంది, దీని సహాయంతో అయితే జరుగుతుందంతా కూడా. సో ఇక్కడ నుంచి చెరుకు రసం అనేది ఈ పైపు నుంచి ఇలా వీటిలోకి అయితే తీసుకెళ్తారు. ఈ బిన్స్లోనే మరగబెడతారు అంతా కూడా. ఈ చెరుకు రసం ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళిన చెరుకు రసంలో బాగా మరిగించిన తర్వాత మడ్డి వస్తుంది. ఆ మడ్డిని వీటి నుంచి తీసి ఇందులో అయితే వేస్తారు. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇలా బాగా మరిగించిన తర్వాత గడ్డలుగా కడుతుంది బెల్లం. ఇవి వచ్చేసరికి బిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవి వచ్చేసరికి ఆ బిన్స్ ఉన్నాయి కదా, ఆ బిన్స్ని అయితే దీని సహాయంతో ఒక చోటు నుంచి ఒక చోటికి ఈ ఈ మార్గంగా మనం అంటే వీటి సహాయంతో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఇప్పుడు బెల్లం అయితే మరుగుతుంది అక్కడ ఉన్నటువంటి బిన్లో. అలాగే ఇప్పుడే రసం ఇందులోకి అయితే వేస్తున్నారు. చూద్దాం. ఇది చెరకు రసం. ఫిల్టర్ అయ్యి వస్తుంది కంప్లీట్గా. అలాగే అక్కడ ఫిల్టర్ అయ్యేట్లుగానే ఇక్కడ కూడా ఫిల్టర్ అనేది ఏర్పాటు చేశారు. సో దీని కింద మంటలు అయితే పెడతారు. సో కింద చాలా లోతుగా గొయ్యిలా ఉంటుంది. సో అక్కడ అరేంజ్ చేస్తారు మంట అంతా కూడా. సో కింద చూసారు కదా మంట. ఇది వచ్చేసరికి కింద పొయ్యి ఉంటుంది. సో మంట కనపడుతుంది కదా మీకు, చాలా పెద్ద మంట అది. ఇలా బగాసీని పంపించి మండిస్తారు. ఇది చెరకు రసం. అలా కూడా వాళ్ళు కలెక్ట్ చేసిన మడ్డిలోంచి కూడా రసం ఉంటుంది కదా, అది కూడా ఫిల్టర్ అయితే చేస్తున్నారు. సో ఇది ప్యూర్ చెరకు రసం ఎలా అయితే ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడికి ఇవి గడ్డగట్టిన తర్వాత పైన లేయర్ చూసారు కదా, ఆ లేయరు అదంతా గడ్డగట్టిన బెల్లమే. ఇప్పుడు లేయర్తో మొత్తం తీసేసారు బెల్లం అంతా కూడా. ఒకసారి చెక్కు కట్టిన బెల్లాన్ని ఎలా చేశారో ఒకసారి చూద్దాం. ఇలా వీటి నుంచి సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా, ఇలా వీటిలో పెట్టి ఆరబెడతారు అన్నమాట. ఇలా ఆరబెడతారు. సో ఇది బెల్లం. సో వీటిలో కూడా బెల్లం ఉంటుంది, అచ్చులుగా ఉంటుంది. సో ఇలా ఆరబెట్టిన తర్వాత వీటిలన్నింటినీ కలెక్ట్ చేసి ప్యాక్ చేస్తారు. సో ఇది ప్రొసీజర్. ఇక్కడ బెల్లం అయితే చక్కటి మనకి ఇక్కడ సంబంధించినంత వరకు కూడా చాలా అద్భుతమైన తయారీ విధానం అండి. ఇది చాలా జెన్యూన్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఎటువంటి ఇతరత్ర ఏ వ్యర్థాలు వాడకుండా ప్యూర్ బెల్లం తయారు చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.